తీసుకుందామా? Yeah, sure. ఏంటో కింగ్, రోజు అలా అయిపోతున్నాయి. యుఎస్ వచ్చి 10 years అయిపోయింది, కానీ పీకినేమీ లేదు. నేనొచ్చి 25 years అయింది. నేను పీక్ కట్టింది ఏమీ లేదు. కింగ్, నేను మిమ్మల్ని అప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. అట్లే ఉంది, అడిగేసాయి. మీరేం అనుకోరు కదా? నో ప్రాబ్లం. మీ పేరు ముందు నుంచి క్రిస్ కింగేనా, లేదా ఇక్కడ చైనీస్ కొరియన్స్ లాగా నేమ్ చేంజ్ చేసుకున్నారా? నా అసలు పేరు కృష్ణన్ రాజు. కృష్ణ అని క్రిస్ అని, రాజు అంటే కింగ్ కదా, అలా క్రిస్ కింగ్ కింద నా పేరు మార్చుకున్నాను. కింగ్, నువ్వు సూపర్ అసలు. ఈ మధ్య నాకు ఐటీ జాబ్స్ నీలాంటి నేమ్తో ఈమెయిల్స్ వస్తున్నాయి. నువ్వు కానీ పంపిస్తున్నావా ఏంటి? నాకంత సీన్ లేదు. సరే గాని నేను మిమ్మల్ని ఇప్పటి నుంచి భయ్యా అని పిలవచ్చా? నో ప్రాబ్లం. ఏంటో భయ్యా, యూస్ వచ్చినప్పటి నుంచి అన్ని కష్టాలే భయ్యా. అవన్నీ మనం తెచ్చుకున్నవే కదా. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయనా? చెయ్యండి. ఒక్కసారి నువ్వు యుఎస్కు మొదట్లో వచ్చింది గుర్తెచ్చుకో. అబ్బా తనకు అలారం నీ సైడ్ ఏమన్నా ఆఫ్ చేయి. రాజ్, టిఫిన్ చేసి వెళ్ళు, లేదంటే అత్తయ్య నన్ను తిడుతుంది. సరే చేసి వెళ్తా కానీ ఏం టిఫిన్ చేసావు? ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ప్యాంట్రీలో సిరియల్స్ ఉన్నాయి, తినేసి వెళ్ళు. బాగానే కష్టపడ్డా కానీ చేసి వెళ్తాలే. బాయ్ జాను. బాయ్. రాజ్, టిఫిన్ చేసి వెళ్ళు. ఈరోజు సాటర్డే, ఆఫీస్ వర్క్ ఉంది, కొంచెం పని చేసుకోవాలి. ఏ మధ్యరాత్రి లేచినా టిఫిన్ చేసి వెళ్ళంటావు, కానీ చేసిన ఏనాడు లేదు. అయితే ఈరోజు టిఫిన్ మీరే చేయండి. ఏంటి పాలు సీరియల్సా? కాదు, ఉప్మా గాని దోశ గాని. పని ఎగ్గొట్టడంలో ఫస్ట్ నువ్వు. అలా వీక్ డేస్ వీకెండ్స్ తేడా లేకుండా చాలా కష్టపడి పనిచేసేవాడిని భయ్యా. ఓ రోజు ఏమైందంటే, చూసిన అర్థమైంది కానీ నువ్వు చెప్పు. ఎలా? కష్టపడి పనిచేసేటప్పుడే జాబ్ దొబ్బేది, అంతేనా? కరెక్ట్గా చెప్పావు భయ్యా. యూఎస్ వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అలా జరగడంతో కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యా. ఒకసారి నా పరిస్థితి చూడు భయ్యా. అప్పుడు
ఊరుకోండి, జాబ్ పోతే ఎగ్జామ్ మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముందే చెప్పాను, ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారని. పొద్దుననగా వెళ్ళేవాళ్ళు, రాత్రి అనగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మిమ్మల్ని అలా తీసి అలా పక్కకు పెట్టారు. సర్లే కానీ కాఫీ తాగండి, చల్లారిపోతుంది. మీ ఏడుపు మొహం అస్సలు చూడలేకపోతున్నాను. మీరు లేకుంటే ప్రాజెక్టే లేదని, ఇంకా ప్రపంచమే ఆగిపోతుందని ఏదేదో ఊహించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? నీకే, నువ్వు అలానే అంటావు. నా ప్లేస్లో అంటే తెలుస్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి కాల్ జరపండి. ఇప్పుడు మీ ప్లేస్లోనే ఉన్నా. ఇప్పుడు ఏం తెలుస్తుంది? మీ కాల వేడి తప్ప. అమెరికా ప్రెసిడెంట్ కూడా 4 సంవత్సరాలు రూల్స్ వేసిన తర్వాత ఆ జాబ్ నేను తప్ప ఎవ్వడూ చేయలేడనుకుంటాడు. నెక్స్ట్ ప్రెసిడెంట్ చేయట్లేదా? కనీసం నాతో షాపింగ్ వచ్చినా అప్ టు 40% సేవ్ చేసేవాళ్ళం. ఏంటి ఏడ్చావా? జాబ్ పోయేసరికి బాధ ఆపుకోలేకపోయాను భయ్యా. నీ వైపు తెలిసిందో తెలియదో కానీ కరెక్ట్గా అంది. మనం ఉన్నా లేకున్నా ఏ పని ఎవ్వరి కోసం ఆగదు. కాస్త ముందు వెనక అంతే. ఏంటి సీఈఓ అయిపోదని ఊహించుకున్నావా? మరీ అంత కాదు భయ్యా. మొదట్లో నేను బేవా చీరోలా ఫీల్ అయిపోయాను. బీచ్కి వెళ్తే అమ్మాయిలందరూ వెనకబడతారని. తర్వాత తెలిసింది మనకంత సీన్ లేదని. నువ్వు నేనే కాదు, వచ్చిన కొత్తల్లో అందరూ అలాగే ఊహించుకుంటారు ఏదో అని. తర్వాత తెలుస్తుంది మనకంత సీన్ లేదని. నువ్వు ఇప్పటికీ బేవ చీరలా ఉంటావు. ట్రై చేయకపోయావా భయ్యా? ఓకేవా? ఓకే భయ్యా, అది వదిలేసేయి. నువ్వు చెప్పినట్టే ఆ కష్టం నేను కొని తెచ్చుకున్నదే. ఎంత కష్టపడ్డా ఏం ఉపయోగం లేదని తెలిసింది. మరి ఇండియా వదిలేసి వచ్చింది డబ్బుల కోసమే కదా భయ్యా. ఎంత కష్టపడ్డా మరి డబ్బులేవు భయ్యా. డబ్బులు మిగలేదంటే అది నువ్వు చేసుకుందే కదా. నేనా? అదేంటి భయ్యా? మొదట్లో వచ్చినప్పుడు డబ్బు సేవ్ చేశాడుగా. సేవ్ చేసేవాడిని భయ్యా. మరి అప్పటి విషయం వేరు కదా. అప్పుడు అపార్ట్మెంట్ ఉండేవాడిని, సేవ్ చేసేవాడిని. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండు, సేవ్ చేసుకో. వద్దన్నది ఎవరు? అప్పటికన్నా ఇప్పుడు నీ శాలరీ ఎక్కువే కదా. అని ఇప్పుడు వైఫ్ 2 కిడ్స్తో ఎలా ఉంటాం భయ్యా? నేను చెప్పనా డబ్బులు ఎందుకు సేవ్ కాదో? చెప్పయ్యా, ఇప్పుడైనా సేవ్ చేసుకుంటాకి ట్రై చేస్తాను. బిగ్ కమిట్మెంట్స్, హౌస్ అండ్ కార్. ఐ అండర్స్టాండ్ దే ఆర్ మినిమం నెసెసిటీస్. అట్ ద సేమ్ టైం మనం ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటామా? ఆ తర్వాత ఫ్రెండ్స్ని వీళ్ళని వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళకన్నా 50 to 100K ఎక్కువ పెట్టి తీసుకుంటాం. అంతటితో ఆగదు. ఓ పెద్ద హౌస్ వార్మింగ్ పార్టీ ఇచ్చి నాకు వచ్చిన డీల్ ఎవరికీ రాలేదని ఇండైరెక్ట్గా గొప్పలు చెప్పుకుంటాం. అది కొంతవరకు వాస్తవమే భయ్యా, కానీ నా కేసులో అలా జరగలేదు. సరే నీ కేసులో ఏమైందో చెప్పు. జాను, జాను, ఎక్కడున్నావు? ఏంటి? ఒకసారి వచ్చి కూర్చో. మన రియల్టర్ కాల్ చేసుకున్నాడు జాను. మనం ఇల్లు ఫైనలైజ్ చేయాలి. ఇందుకే నీకు ఏ మోడల్ నచ్చింది? రాజ్, నాకు టోల్ బ్రదర్స్ మోడలే నచ్చింది. కానీ అది మన బడ్జెట్ కంటే 100K ఎక్కువ కదా జాను. 100Kనే కదా, నేను కంట్రోల్ చేస్తా. నువ్వా? ఎలా? మన షాపింగ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ తగ్గిద్దాం. నువ్వు అదే చేస్తే నేను ఎస్టేట్ కొనొచ్చు. సరే ఫైనలా? ఫైనల్. షాపింగ్ అండ్ అవుట్ సైడ్ ఈటింగ్ తగ్గించుకుందాం అనుకున్నాం భయ్యా, కానీ షాపింగ్తో క్లాజెస్ అన్ని నిండిపోయాయి. గ్రాసరీస్తో ప్యాంట్రీలు కబోర్డులు నిండిపోయాయి. కానీ షాపింగ్ అండ్ అవుట్ సైడ్ ఈటింగ్ మాత్రం తగ్గలేదు. ఇంక డబ్బులే మిగులుతాయి భయ్యా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం చెప్పినట్టు చెప్తున్నావు. ఇంతకీ లేడీస్ షాపింగ్ అంటున్నావు. నువ్వు గ్యాడ్జెట్స్ కొనవా? కొనవా అంటే మంత్లీ 2-3 times వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. మనం ఒక్కసారి వెళ్ళి గ్యాడ్జెట్ తీసుకొస్తాం. 2 సమానమే. బాటమ్ లైన్, వాళ్ళు షాపింగ్ మానరు, మనం గ్యాడ్జెట్స్ కొనడం మానం. సేవింగ్స్ నాడా. సరే నువ్వు అలా కొన్నావన్నమాట. కానీ మన ఎస్సిటీస్ ఏంటో మనం ఎప్పుడూ ఆలోచించుకోం. ఈవెన్ ఇన్ కార్స్, ఒక టొయోటా కరోలా అంటే ఇంకొకడు క్యామరీ, మరొకడు లెక్సస్, అక్యురా, బీమర్. అది ఇది 100% ఒప్పుకుంటాను. కైండ్ ఆఫ్ నేను అలానే కొన్నాను. జాను, జాను, ఒకసారి రారా. ఏంటి?
పని చేయరు కానీ ప్రతి విషయానికి రా రా అని పిలుస్తారు. సరేలే ఒకసారి వచ్చి కూర్చో. ఏంటి ఇప్పుడు చెప్పండి మీ బాధ ఏంటి? ఇది చూడు. ఏంటి కార్స్ చూస్తున్నారు? కొంప తీసి కొంటున్నారా ఏంటి? కొందామనే చూస్తున్నా. నేను ఎప్పుడు ఏది కొనమన్నా హౌస్ పేమెంట్ గుర్తొస్తుంది. ఏ కార్ విషయంలో గుర్తు రావట్లేదా? నా ఫ్రెండ్స్ అందరూ లగ్జరీ కార్ కొన్నారు, మనకి లేదు కదా, అందుకే చూస్తున్నా. అయినా ఇది నా ఒక్కడి కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. ఇంత పెద్ద ఇల్లు కొని లగ్జరీ కార్ లేకపోతే ఏం బాగుంటుంది? డిసైడ్ చేసుకున్నాక ఇంకా నన్ను అడగడం దేనికి? చూపులతోని మాటలతో చంపేస్తుంది. ఇంటికి కొనాలా వద్దా? సరే మీ ఇష్టం. నేను ఎప్పుడైనా ఏదైనా కొనమన్నప్పుడు హౌస్ పేమెంట్ అన్నారో అప్పుడు చెప్తా. ఇప్పుడు పేమెంట్స్తో దోలుదేరిందా? కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే మరి. ఇంతేకాదు, మనం ఇండియాకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తెచ్చుకున్నాం. మనమా? అదేంటి? మనం ఇండియాకి వెళ్ళేది 2 to 3 weeks కోసం. దాంట్లో 1 week రెస్ట్ తీసుకుంటాం. మనలాంటోడు ఫ్రెండ్స్ తోటి బార్స్ పబ్స్ వెళ్తారు. రోజుకి 50,000 1 lakh ఖర్చు పెడతారు. లేడీసా గోల్డ్ అని శారీస్ అని వాళ్ళు ఖర్చు పెడతారు. చూసేటోడికి అబ్బా ఇడి దగ్గర ఇంతుందా అనుకుంటారు. మనం క్రెడిట్ కార్డు గీస్తున్నామా, ఎలా ఖర్చు పెడుతున్నామని నో బడీ కేర్స్. అక్కడ ఖర్చు పెట్టి వచ్చాక ఇక్కడ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కట్టుకుంటానికి వాచిపోతుంది భయ్యా. కానీ మనం చేసేది కూడా తప్పే కదా. బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. డోంట్ ఎంకరేజ్ పీపుల్ హు ఆస్క్ మనీ ఫర్ దేర్ ప్లెజర్. గివ్ ఇట్ టు ద నీడీ అండ్ ఫర్ ఎ గుడ్ కాజ్. అర్థం కాలేదు భయ్యా. Well, some people, they ask money for like functions, jewelry or trips. Don't encourage those. Support the genuine cause like education, health or for the people who go hungry. ఇలా డిస్కషన్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ నెవర్ ఎండ్. ఇంక బయలుదేరదామా భయ్యా? ఎన్ఆర్ఐని సహాయం కోరవచ్చా? మీకు అనారోగ్య పరిస్థితి వంటి అత్యవసర ఆర్థిక ఇబ్బందులు ఉంటే తప్పక కోరవచ్చు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎన్ఆర్ఐస్కి కూడా తగు ఇబ్బందులు మరియు కమిట్మెంట్ ఉంటాయని గ్రహించగలరు సుమా. ఎన్ఆర్ఐస్కి కూడా ఒక చిన్న మనవి. ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకొని సమస్ఫూర్తితో తమకు చేతనైన సహాయం తప్పక చేయమని కోరుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్, మానవ సేవే మాధవ సేవ.